5 సెకన్లలో మీ హార్ట్ స్కానింగ్ పూర్తి చేసి 640 స్లైస్ సిటీ ఇప్పుడు మీ మెడికవర్ హాస్పిటల్స్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో. తెలుగులో మీరు సినిమాలు తీస్తున్నప్పుడే కన్నడ సినిమా తీశారు. అందులో ఇక్కడ గుడుంబా శంకర్ ఒక సూపర్ స్టార్, పవన్ కళ్యాణ్, అక్కడ కూడా పునీత్ రాజ్ కుమార్ పవర్ స్టార్, ఇక్కడ పవర్ స్టార్, అక్కడ పవర్ స్టార్. ఎగ్జాక్ట్లీ ఇద్దరు పవర్ స్టార్లని బ్యాక్ టు బ్యాక్ తీయడం అనేది ఏంటి ఆ ఎక్స్పీరియన్స్, అసలు ఎలా అనిపించింది? గుడుంబా శంకర్ స్టార్టింగ్ అప్పటి నుంచే పునీత్ సారీ చాలా పెద్ద లోటు నాకు అతను ఎంఎస్ అవటం. ఎవరు అందరికీ షాకే మాకు, అంత లవ్లీ కిడ్. ఇంక బ్రదర్ అంటే అంతే, డైరెక్టర్ల ఆర్టిస్ట్, డైరెక్టర్లు ఏం చెప్తే చేస్తాడు. అంత లవ్ చేస్తారు ఫ్యామిలీ డైరెక్టర్ల నాడు. సో నిజంగా షాకింగ్ అప్పుడు. నిజంగా శ్రీహరి, పునీత్ రాజ్ కుమార్ నేను చేసిన హీరోల్లో కోల్పోవడం అనేది ఇప్పటికీ చాలా తీరని లోటు అది నాకు. సో ఈ గుడుంబా శంకర్ చేసేటప్పుడు నాకు ఒక కాల్ వచ్చింది. ఒక కెమెరా అసిస్టెంట్ ఒక అతను, సార్ పునీత్ గారు మీరు సినిమా చేయమని అడుగుతున్నారు సార్ కన్నడలో అని. అప్పటికే స్టార్ అయిపోయాడు, థర్డ్ ఫిలిం జరుగుతుంది అప్పుడు. నన్ను ఎంత అడుగుతాడు, లేదు సార్ మీరు గంగా అవుతుందని తెలుసు, మీది కన్నడ వచ్చని తెలుసు అని అడిగితే సరే మాట్లాడతా. ఇంకా అతను చాలా వినయంగా, సార్ మీరు చేయాలి సార్ కన్నడలో, నాతో సినిమా చేయాలని. ఇంతలా అడుగుతున్నాడు ఏంటి, సరే ఎక్కడ ఉన్నావంటే ఇక్కడ హైదరాబాద్లో ఉన్నాను, ఆంధ్ర వాళ్ళ కన్నడ వెర్షన్ జరుగుతుంది అప్పుడు కేఎస్ రామారావు గారే దానికి ప్రొడ్యూసర్, మా ప్రొడ్యూసర్ ఆయన ఫస్ట్ సినిమాకి. సో ఆఫీస్కి వస్తాను సార్ అంటే, నువ్వు వద్దులే ఆఫీస్కి, గెస్ట్ హౌస్ మా ప్రొడ్యూసరే ఆ గెస్ట్ హౌస్ నేనే వస్తాను కదా, నేను వెళ్ళాను. వెళ్తే చాలా మామూలు కదా, రాగానే కాళ్ళదండం పెట్టుకోవటం ఇవన్నీ. అతను అయ్యో ఇలా ఉన్నాడు, ఇంత అఫెక్షనేట్గా ఉన్నాడు, ఎంత వినయంగా ఉన్నాడని. డెఫినెట్గా చేద్దాం, నువ్వు కోరుకుంటున్నావు కదా, కాకపోతే నేనే చేస్తాను ఓన్ ప్రొడక్షన్ అని అడిగా. మీరే చేయండి సార్, మీకే ఓన్ ప్రొడక్షన్ కూడా మీకే ఇస్తున్నాం అన్నాడు. అలా మా ఫ్రెండ్ చందు అని ఎస్ఆర్ అకాడమీ వరంగల్, అతను నేను కలిసి ఆ సినిమా ప్రొడ్యూస్ చేసాం, నేను అతను కలిపి. సో అతను మీరు ఇక్కడే ఉండిపోండి సార్, సంవత్సరానికి ఒక సినిమా చేద్దాం అనేవాడు. నాకేంటంటే కన్నడ ఇండస్ట్రీ అప్పుడు చాలా చిన్న స్పాన్ ఉండేది అక్కడ, బిజినెస్ కానీ లిమిటెడ్ స్కోప్ ఉండేది. సో తెలుగులో చేయాలని మళ్ళీ తెలుగుకు రావటం, తెలుగు వస్తే అప్పుడే ఎంఎస్ రాజు గారి సినిమా అనుకున్నాం, రకరకాలుగా అది మారింది. ఆయనతోటి ఇష్యూ కూడా రావటం వల్ల. తర్వాత మళ్ళీ కన్నడ సినిమా ఆర్యా 2 జగడం చేశారు కదా, వాళ్ళ అబ్బాయిని కన్నడలో ఇంట్రొడ్యూస్ చేయాలని చెప్పి పునీత్ రికమెండ్ చేస్తే నన్ను అడిగారు, వీరశంకర్ని పెట్టుకోండి ఆయన బాగా పర్ఫామ్ చేస్తాడంటే. మళ్ళీ నన్ను అడిగారు. వాళ్ళు ఏంటి సుకుమార్తో సినిమా చేశారు, వైట్ల సింతో చేశారు, నన్ను అడుగుతున్నారనే కన్నడ మళ్ళీ చేయాలని అనిపించాలి అప్పుడు. వాళ్ళు లేదు, పునీత్ ఫోన్ చేశాడు. పునీత్ చేస్తే అప్పుడు నేను ఒప్పుకొని, అది ఆడవరకు మళ్ళీ అర్థాలు వేరే. మెయిన్ రీజన్ ఏంటంటే రీమేక్ కదా, మళ్ళీ ఏం చేస్తామన్న ఫీలింగ్ ఉండేది. సో అప్పుడు అబ్బాయి చాలా సెన్సిబుల్, చాలా ఒబీడియంట్. ఆదిత్య అని వాళ్ళ అబ్బాయి హీరోగా ఉంటే అప్పుడు రమ్య హీరోయిన్, అక్కడ టాప్ స్టార్. అప్పుడు అది చేశాను. కాంగ్రెస్ లీడర్ ఎంపీ అయ్యింది. అప్పుడు పెద్ద వండర్ వాళ్ళకి. నా షూటింగ్కి 8కి వచ్చేసేది, మిగతా వాళ్ళు 10కి కానీ వెళ్ళేది కాదు. అంత నువ్వు వెళ్ళి ఏం చేస్తావు సాయంత్రం, తొందరగా చేస్తావు, సినిమా అయిపోద్ది కదా అని అలా అని కరెక్టే సార్ అని చేసేది. ప్రాక్టికల్గా చాలా మేము ఫ్యామిలీతో మాట్లాడుతూ ఉన్నంత, మీరు ఫ్యామిలీ పర్సన్ సార్ అని చాలా అఫెక్షనేట్గా ఉండేది, ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా. సో అక్కడ కన్నడలో సినిమాలు తీశారు, తెలుగులో సినిమాలు తీశారు. ఆ తర్వాత మీరు డైరెక్టర్గా ఉన్నప్పుడు ఎంఎస్ రాజు గారితో ఒక ఇష్యూ అయినప్పుడు ఆల్మోస్ట్ ఒక 5 లక్షల వరకు ఫైన్ లాగా కట్టాల్సి వచ్చినటువంటి పరిస్థితిలో వాళ్ళు మీకు రిటర్న్ ఇచ్చారు. ఆ తర్వాత మీరు డైరెక్టర్స్ అసోసియేషన్కి అధ్యక్షులుగా ఉన్నప్పుడు తమిళ వాళ్ళ దగ్గర నుంచి కూడా 40 లక్షల ఫైన్ మళ్ళీ వాళ్ళతో కట్టించారు కదా. కత్తి సినిమాకి ఇష్యూ జరిగితే నరసింహరావు అని మన తెలుగు అబ్బాయే, శంకర్ జెంట్మెన్ శంకర్ దగ్గర అసిస్టెంట్గా ఉన్నప్పుడు సూపర్ గుడ్ బ్యానర్ తోటి తనకు అవకాశం ఇచ్చాడు ఆయన చౌదరి గారు. తమిళ్లో విజయ్ హీరోగా, తలపతి విజయ్, తమన్ మ్యూజిక్ డైరెక్టర్, తలపతి విజయ్. తనకు అది చెప్పాడు. ఆ మ్యూజిక్ రీడింగ్స్ అవి జరుగుతున్నాయి. ఒక ప్రాసెస్లో వెళ్తూ ఉండగా కొన్ని రోజుల తర్వాత తెలుగు అబ్బాయి కదా, తమిళ సినిమా చేయగలడో లేదు అని ఒక కథ అడగండి, మనం వేరే డైరెక్టర్తో చేద్దాం, తమిళ్ కదా అంటే చౌదరి గారు ఖండించాడు దాన్ని. తను స్క్రిప్ట్ చేసుకుందే డైరెక్టర్ అవ్వాలని, అతను కథ అడగలేను నేను అంటే, అలాగే సార్ చూద్దాం చేద్దాం అయితే అని అలా పెండింగ్లో ఉంది ప్రాజెక్టు.
ఒక సంవత్సరం తర్వాత 1.5 year తర్వాత కత్తి సినిమా రిలీజ్ అయింది. ఇతనితో వర్క్ చేసిన వాళ్ళందరూ ఆ సినిమా చూసి ఇతనికి ఇన్ఫార్మ్ చేశారు, నీ కాన్సెప్ట్ వచ్చేసిందని. వచ్చి అతను కూడా చూసుకుని, అరే మొత్తం నేను సినిమా చేయలేను, ఆ సినిమా వచ్చేసింది, పైగా అదే హీరోకి చెప్పాను, అదే హీరో అనుకుని సూపర్ హిట్లో మ్యూజిక్ సిట్టింగ్స్ కూడా జరిగినాయి. అవన్నీ అన్ని ఆధారాలతోటి మాకు కంప్లైంట్ చేశాడు. మేము కంప్లైంట్ చేస్తే కోఆర్డినేషన్ కమిటీ పెట్టి రైటర్స్లో కొంతమంది, డైరెక్టర్స్లో కొంతమంది, ఒక 10 మంది కమిటీ అయ్యి సినిమా చూసి ఇతను స్క్రిప్ట్ చదివి అవన్నీ చూసే ఓకే సిమిలర్గా ఉంది, విజయ్ రెస్పాన్సిబుల్ వహించాలి, ఎందుకంటే అతను అన్నప్పుడు నీలా నువ్వు చెప్పిన కథ లాంటిది విన్నాను, చూడు నీకు సిమిలర్గా అనిపిస్తే మాట్లాడదామని ఆ కాల్ తీసుకోవాలి, చేయలేదు అది. సో అందుకని విజయ్కి మేము లెటర్ రాసాం. లెటర్ రాస్తే అతను చూసి నరసింహారావు కథ విన్నాను, మురుగుదాసు కథ విని సినిమా చేశాను, 2 వేరు అని ఇచ్చాడు. 2 వేరు కదా, ఒకటే అన్నాక పెద్ద ఇష్యూ జరిగింది. అక్కడి నుంచి భారతీరాజు గారు ప్రెసిడెంట్, అక్కడికి నేను ప్రెసిడెంట్, ఛాంబర్లో పెద్ద మీటింగు, ఆర్గ్యుమెంట్స్. మురుగుదాస్ ఒక రకంగా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ, తమిళ ఫిల్మ్ ఇండస్ట్రీ. మురుగుదాస్కి ఆయన కండక్ట్ సర్టిఫికేట్ ఇవ్వటం, మురుగుదాసు ఎవరు చెప్పినా విజయ్ చెప్పినా ఆయన తను అనుకున్నది చేస్తాడంటే, మీరు కండక్ట్ సర్టిఫికేట్ ఇవ్వకండి సార్, జరిగింది ఇది, మేము విజయ్ చెప్పాడు ఇలాంటిది ఇలా చెయ్యని అనుకునే స్కోప్ ఉంది, ఇక్కడ జరిగింది, విజయ్ చెప్పాలి కదా సేమ్ కథ చేస్తున్నట్టు అని. దాసరా గారు అప్పుడు బతుకున్నారు, చైర్మన్గా ఉన్నారు. దాసరా గారి దగ్గరికి వెళ్ళటం, దాసరా గారు దాన్ని సెటిల్ చేయాలని చూడటం, అలా మళ్ళీ పెండింగ్ పడింది. తర్వాత చిరంజీవి గారు ఆ సినిమా తెలుగు రీమేక్ చేయాలనుకున్నప్పుడు దీని మీద ఒక డిస్ప్యూట్ ఉందంట, ఈ డిస్ప్యూట్ రిజాల్వ్ అయితేనే నేను చేస్తానని కండిషన్ పెట్టడం వల్ల మళ్ళీ వచ్చారు. అప్పుడు ఇంచుమించు 40 lakhs దాకా అతనికి కాంపన్సేషన్ ఇచ్చారు. అలా న్యాయం జరిగింది అతనికి. సో బోల్డ్ అంత రెస్పాన్సిబిలిటీ ఉంటుంది కదా దర్శకుల సంఘానికి అధ్యక్షులుగా ఉన్నప్పుడు. అంటే మనం చేసింది మనకు న్యాయం జరగాలని ఉంటుంది ప్రతి మెంబర్కి. అతను అన్యాయం జరిగితే న్యాయం జరగాలని, ఆ న్యాయం కోసం మనం డెఫినెట్గా ఫైట్ చేయాల్సిందే కొన్ని చోట్ల. సో మీరు 2 years మీ టర్మ్లో సాధించినటువంటి విజయాలు అంటే యూనిక్నెస్ చూపించాలి అండ్ అందరిలో ఒక యూనిటీ కోసం చూడాలి. ఏదైనా కంప్లైంట్స్ ఉన్నప్పటికీ, ప్రాబ్లమ్స్ ఉన్నప్పటికీ వాటన్నిటిని ఒక సొల్యూషన్ సాల్వ్ చేయాలి. నేను 14 నుంచి 17 వరకు అప్పుడు ఇండిపెండెంట్గా వేసి గెలిచాను. అందరూ నా ప్యానల్ లిస్ట్ ఉండేది కదా, అప్పుడు అందరూ మనల్ని అభిమానిస్తారు, వీరశంకర్ వస్తే బాగుంటుంది ప్రెసిడెంట్ అయితే అనే ఒక డిమాండ్ ఉండేది సభ్యుల్లో. అప్పుడు వచ్చినప్పుడు ఇండిపెండెంట్గా వేస్తే ఇండిపెండెంట్ గెలిచాను. ఒక బలమైన 2 ప్యానల్స్ ఉంటే అట్ల మధ్య ఇండిపెండెంట్ నన్ను గెలిపించారు. రాగానే ఏంటంటే నాకు ఎంతసేపు ఏంటంటే టెక్నికల్గా అప్డేట్ అవ్వాలి మన మెంబర్స్ అని A to Z వర్క్షాప్ అని, ఇప్పుడు దాకా అలాంటి వర్క్షాప్ 7 acres ఏసీ ఫ్లోర్ తీసుకుని చేశారు నా సొంత డబ్బులతో. అది